మనం చెస్ గురించి చెప్పుకుందాము. ఇక్కడ చెస్ బోర్డు చూస్తున్నారు కదా. ఇందులో మనకి 8 గళ్ళు నిలువుగా 8 గళ్ళు అడ్డంగా ఉంటాయి. మొత్తం 64 ఉంటాయి గడులు. వీటిలో ఒకవైపు వైట్ అని ఉంది కదా, అంటే తెలుపు కాయిన్స్ ఇటువైపు పెట్టుకోవాలి. ఇటువైపు బ్లాక్ అంటే నలుపు కాయిన్స్ ఇటువైపు పెట్టుకుంటాము. అయితే ఈ కాయిన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. దీన్ని రుక్ అంటారు. ఇది ఇక్కడ పెట్టుకోవాలి. రుక్ పక్కన మనం హార్స్ పెట్టుకోవాలి. ఇది ఆర్ట్స్ పక్కన బిషప్ పెట్టుకోవాలి. దీన్ని బిషప్ అంటారు. బిషప్ పక్కన ఇక్కడ వైట్ అన్న వైపులో బ్లాక్ గడ్లో మనం కింగ్ని పెట్టుకోవాలి. కింగ్ పక్కన మినిస్టర్. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఏమున్నాయో ఇది బిషప్, ఆర్స్, రుక్, ఇవి వచ్చాయి కదా. ఇవి 8. వీటి ముందున అన్నీ కూడా వీటిని పాన్ అంటారు. ఈ పాన్స్ 8 ఉంటాయి. వాటిని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వైట్వి మనం పెట్టారు కదా, చూసారు కదా. ఇప్పుడు బ్లాక్ మనం పెట్టుకుందాం. సేమ్ ఫస్ట్ రుక్ పెట్టుకోవాలి, తర్వాత ఏం పెట్టాలి, హార్స్ పెట్టుకోవాలి, ఆ తర్వాత బిషప్ పెట్టుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ వైట్ కింగ్ బ్లాక్లో ఉంటాడు, బ్లాక్ కింగ్ వైట్లో ఉంటాడు, ఆ తర్వాత మినిస్టర్, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా బిషప్ ఆర్స్ రుక్. ఇక్కడ ఎలా అయితే పాన్స్ అన్నీ పెట్టామో మళ్ళీ ఇక్కడ బ్లాక్ పాన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇలా మనం బోర్డు అనేది పెట్టుకోవాలి. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, దీన్ని రుక్ అంటారు, దీన్ని ఆర్ట్స్ అంటారు, దీన్ని బిషప్ అంటారు, కింగ్, మినిస్టర్, మళ్ళీ బిషప్, ఆర్స్, రుక్, పాన్స్ని ఇలా పెట్టుకోవాలి.